అందరికీ వందనాలు. ఆత్మహత్య మహాపాపం. జీవశాస్త్రం దృష్ట్యా, ఆధ్యాత్మిక దృష్ట్యా జీవికి ఉండాల్సిన ఒకే ఒక లక్ష్యం జీవించడం. ఈ సత్యాన్ని ఆత్మరహిత మొక్కలు, జంతువులు ఆచరిస్తున్నాయి. కానీ దేవుడి నిర్మాణంలో విచక్షణ, విజ్ఞానంతో, ఆయుష్తో పుట్టించిన మానవుడు మాత్రం ఆత్మహత్యతో ఆయుష్ను తుంచుకోవడం నేరం, పిరికితనం, అజ్ఞానం. నేడు బిలో 40 years వాళ్ళే ఎక్కువగా యాక్సిడెంట్స్, లవ్, బెట్టింగ్స్, ఈగోలకు పోయి స్వీయ హత్యలకు పాల్పడుతున్నారు. యాక్సిడెంట్స్ ఎందుకు? ఆ స్పీడ్గా లోకాన్ని వదిలి పోవడానికేనా? 60-70 సంవత్సరాలు నీ చుట్టూ ఉండే లైఫ్ పార్ట్నర్స్తో కలిసి జీవించాలని లేదా? మళ్ళీ పుట్టాను అన్నవాడు ఎవడైనా ఈ భూమిపై ఉన్నాడా? ఈ జీవితం దేవుడిచ్చిన వరం. ఈ జీవితం దేవుడిచ్చినది తిరిగి ఆయనే తీసుకోవాలి. నీవు తొందరపడి భయపడి మరణించుకు. ప్లీజ్ మిత్రమా, ఒక పూట, ఒక రోజు, ఒక వారం ఆలోచించు. నీకు కాలం మార్గం చూపుతుంది. చీకటి పోయి వెలుతురు వచ్చేటట్లు, మబ్బులు పోయి నిర్మల ఆకాశం కనబడేటట్లు, శిశిర ఋతువు పోయి వసంత ఋతువు వచ్చేటట్లు, నీ కష్టాలు, బాధలు పోయి సుఖాలు, సంతోషాలు వస్తాయని తెలుసుకోవా మిత్రమా? ప్లీజ్. ఆహారం జంతువులకి ఇచ్చినట్లే ప్రకృతిలో ఫుడ్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, ఆక్సిజన్ ఫ్రీ. ఇంకేం కావాలి? నిన్ను కన్నవారున్నారు, నీ బంధువులున్నారు, స్నేహితులున్నారు, అనాథ రక్షక సంస్థలున్నాయి. ఒంటరిగా బ్రతికేందుకు అవకాశాలు పుష్కలంగా ఈ ప్రకృతి ఒడిలో ఉండగా నీ చుట్టూ ఉన్నవారిని ఏడిపించిపోతున్నావు. ఇది న్యాయమా, ధర్మమా మిత్రమా? ప్రేమ. అమ్మాయే నిన్ను ప్రేమిస్తుందా? ఇంతవరకు నిన్ను ప్రేమించిన తల్లిదండ్రులు, బంధువులు, మిత్ర శ్రేయోభిలాషులు నువ్వంటే ప్రేమ చూపువారే కదా. నీ ఇబ్బందులలో, కష్టాలలో ప్రేమతో సాయం చేసేవారే కదా. అదంతా నీపై ప్రేమే కదా. అది నిజమని నమ్మితే అమ్మాయిని ప్రేమించడం అది ఒక ఆకర్షణ అని, వయసు ప్రభావం అని, హార్మోన్స్ ప్రభావం అని, అది నిలకడలేనిది, అశాశ్వతమైనదని తెలియదా? ఆమె ప్రేమ తప్ప ఎవరి ప్రేమ వద్దా? ఎవరు అవసరం లేదా? బీదల కోసం బ్రతుకు, దేశం కోసం బ్రతుకు, అభాగ్యుల కోసం బ్రతుకు. వారికి జీవితాన్ని, ఆనందాన్ని ఇవ్వగల శారీరక శక్తి, మానసిక శక్తి ఉండగా ఒక అమ్మాయి కోసం మూర్ఖంగా చస్తావా? ఇదేనా నీ ఇన్నేళ్ల నీ జ్ఞానం? బెట్టింగ్స్, జూదంతో జీవితాన్ని గడిపేస్తావా? జూదం ఎన్ని జీవితాలను ఆర్పివేసిందో, ఎన్ని జీవితాలను ఆర్పివేస్తుందో తెలుసు కదా. ప్రభుత్వం పిల్లలకు ఆన్లైన్ అప్పులు ఇచ్చే సంస్థలను ప్రభుత్వం బ్యాన్ చేయాలి. ప్రభుత్వం ఇలాంటి వారి పట్ల క్లిక్ చేస్తే లోన్లు అంటూ ముందు వెనుక ఆలోచన లేని వెబ్సైట్స్ ప్రభుత్వం తప్పనిసరిగా బ్యాన్ చేయడమే కాదు, ఎంతో మంది జీవితాలని నాశనం చేస్తున్న ఆ సంస్థల వారిని ఉరితీయాలి. ఎవరికి షూరిటీగా ఉద్యోగం కానీ, బంగారం కానీ, ఆస్తులు లేకుండా అప్పులు ఇవ్వరాదు. ఇచ్చినది కూడా షూరిటీకి తగినంత. ఏది లేకుండా ఇచ్చే ఇలాంటి సంస్థలకు ఎగ్గొట్టిన తప్పు కాదు, నేరం కాదు అని ప్రభుత్వం చెప్పాలి. యువతను, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చట్టాలు చేయాలి, తీసుకురావాలి. అప్పులిచ్చే సంస్థలపై నిఘా ఉంచాలి, ఆడిట్ చేయాలి. దయచేసి ప్రభుత్వం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే. ప్లీజ్. ఓ యువత, అడ్డదారుల్లో వెళ్ళకండి, షార్ట్ కట్స్ వెతక్కండి. కష్టించి సంపాదించినదే మేలైనది, మెరుగైనది. పని చేయకుండా వచ్చేది ఎంగిలి కూడు లాంటిది. దానికోసం ఆశపడకు, అప్పులు చేసి ప్రాణాలు పోగొట్టుకోకు. ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో పని దొరికేలాగున ప్రభుత్వం వనరులు కల్పించాలి. డ్రైవింగ్ హద్దును అధిగమించే వారిని, హద్దులు లేకుండా లోన్స్ ఇచ్చే సంస్థలను కఠినంగా శిక్షించి యూత్ ప్రాణాలను రక్షించాలి. మిత్రమా, యువత, ఆత్మహత్య చేసుకునే ముందు అమ్మాయి లేదా అప్పు
అవి చాలా అల్పమైనవి. నీ ప్రాణానికంటే నీ ప్రాణం వాటికంటే నీ ప్రాణం చాలా విలువైనదని తెలుసుకో. 9 నెలలు మోసి కన్న నీ తల్లిని నీ భుజాలకెక్కించి ఆడించి ప్రపంచాన్ని చూపించి పెంచుతున్న నీ తండ్రిని, నీ తోడబుట్టిన సహోదరుల ప్రేమను, నీకు తోడుగా ఉండే మిత్రులు బంధువుల ప్రేమ అభిమానం, ఇంతమంది ఉండగా అల్పమైన విషయాల కొరకు బెట్టింగ్స్ కోసం అమ్మాయి కోసమేనా నీ జీవితం? నిన్ను నువ్వు చంపుకొని అందరి ప్రేమకు అభిమానానికి సమాధి కట్టడం భావ్యమా మిత్రమా? మాట కోసం అహం, ఇది ఎంతసేపు? కొద్ది నిమిషాలు. నీలోని పోరాట పలాయన హార్మోన్ ఎడ్రినలిన్ ఉత్పత్తి స్టార్ట్ అయి ఆగిపోయినంత వరకు మాత్రమే ఈ అహం, కోపం, భయం, బాధ. నీకోసం ప్రాణం పెట్టే అమ్మా నాన్న మాట అంటే, నీకోసం ప్రాణం పెట్టే అమ్మా నాన్న ఒక మాట అంటే, నీ అభివృద్ధిని కాంక్షించే నీ గురువు గారు ఒక మాట అంటే, ఏదో సందర్భాన ఎవరో ఒకరు ఒక మాట అంటే ఏమైపోతుంది? ఏమీ కాదు కదా. అందుకోసం ప్రాణం తీసుకోవాలా? నీ అంతటి నీవు చావడానికి నీ అంతటి నువ్వు పుట్టలేదని తెలుసుకో. నీ అంతటి నువ్వు చావడానికి నీ అంతటి నువ్వు పుట్టలేదని తెలుసుకో. తల్లిదండ్రుల కలల ప్రార్థన ఫలితం నువ్వు. దయచేసి దగ్గరగానో దూరంగానో ఈ భూమిపై జీవించడానికే బ్రతుకు. ముందుగా పోవాల్సినంత బాధ ఏ జీవికి లేదు. మొదలకు నరికిన మొక్క చిగురిస్తుంది. ఆ మొక్కను చూసి బ్రతకాలని నేర్చుకో మిత్రమా. ఈ ప్రకృతి నీ తల్లి. నీ చుట్టూ ఉన్నవారు నీ వారిని వదిలి నీ జీవితాన్ని చంపుకొని వెళ్ళకు మానవ మిత్రమా. స్వీయ హత్య పాపములన్నింటిలోకి మహాపాపమని గుర్తించు. క్షణికావేశంలో ఉన్నప్పుడు ఆలోచించు. పోస్ట్పోన్ చేసుకో. ప్రతిసారి పోస్ట్పోన్ చేసుకో. పోను బ్రతకాలని కోరుకుంటావు తప్పనిసరిగా. మిత్రమా, చదువు కోసం, మార్కుల కోసం, బెట్టింగ్ కోసం, ఉద్యోగం కోసం, అప్పుల కోసం, అమ్మాయి ప్రేమ కోసం, మతం కోసం, దేవుడి కోసం, ఆచార సాంప్రదాయాల కోసం, హీరోల కోసము, వాహనం స్పీడ్ కోసము, థ్రిల్ కోసము, రీల్స్ కోసము, సెల్ఫీల కోసము, ఇలా నిన్ను నువ్వు చంపుకోకు. చావకు మిత్రమా. ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఎవ్వరిలోనూ కలగకుండా చూడాలని ఆ దేవుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, నాలాగే ఈ భూమిపై పుట్టి పెరిగే నా సహనివాసులందరికీ దేవుడిచ్చిన ఆయుష్ను కాపాడుకుంటూ ఆనందంగా బ్రతకడానికి నిరంతరం ఆశతో ప్రయత్నించాలని ఆశిస్తూ కోరుకుంటూ మీ ఆనందం ఈ ఆనందం. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.